అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రేజీ థాట్స్ విత్ శశి. ఇవాళ నేను బిందు ట్రేడ్ ఫేర్ అండ్ రోబోటిక్ యానిమల్స్ ఎగ్జిబిషన్కి వచ్చేసానండి. ఇక్కడైతే సరికొత్తగా చాలా బాగుంది. ఇంకా వాటర్ ఫౌంటైన్తో సెల్ఫీస్తో చాలా బాగుంది. హిందూపూర్లో రేషన్ మార్కెట్ దగ్గర ఉంది ఈ బిందు ట్రేడ్ ఫేర్ ఎగ్జిబిషన్. ఈ ఎగ్జిబిషన్కి పెద్దలకు వచ్చేసి 50 రూపీస్, ఇంకా పిల్లలకు 3 years అబోవ్కి ఫుల్ టికెట్ ఛార్జ్ చేస్తున్నారు. ఈసారి అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది ఎగ్జిబిషన్. సో చూడొచ్చు, నా వెనకాల బ్యూటిఫుల్ వాటర్ ఫౌంటైన్ కూడా ఉంది. అలాగే ఇక్కడ సెల్ఫీ పాయింట్ కూడా ఉంది. స్టార్టింగ్ రాగానే ఇక్కడ వీడియో తీస్తున్నాను. సో మిస్ కాకుండా వీడియో మొత్తం చూడండి. ముందుగా నా ఛానల్ ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి వీడియోలోకి వెళ్ళిపోదాము. సో ఇక్కడైతే చూడొచ్చు, సెల్ఫీ పాయింట్ పెట్టారు. ఇక్కడైతే చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి లొకేషన్స్ కూడా. ఇక్కడ నిలబడి చాలా మంది సెల్ఫీస్ తీసుకుంటున్నారు. ఈ వీడియోలో మొత్తం చూసేసండి. స్టాప్ చెప్పా ఇతను నా సబ్స్క్రైబ్ రండి. సంతోషంగా ఉంది. వీళ్ళంతా నా సబ్స్క్రైబర్స్ ఇక్కడ ఈ బిందు ట్రేడ్ ఫేర్ అండ్ రోబోటిక్ ఎగ్జిబిషన్ ఓనర్ నగేష్ గారు ఉన్నారు. నగేష్ గారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్, ఎప్పుడు స్టార్ట్ చేశారు ఎగ్జిబిషన్? మేడం, ఇది December 20 సంక్రాంతి సందర్భంగా ప్రతి సంవత్సరము బిందు ఎగ్జిబిషన్ అనేది హిందూపూర్లో ప్రతి సంవత్సరం పెడుతూనే ఉన్నాము. హిందూపురం ప్రజల కోసం ప్రతిసారి మనం ఏదో ఒక కాన్సెప్ట్ ఇక్కడ దుబాయ్ సిటీ కానీ, 7 వండర్స్ కానీ, ఇలాగా యానిమల్స్ కానీ, పక్షులు కానీ ప్రతి ఒక్క సెట్టింగు పెడుతూనే ఉన్నాం. హిందూపూర్ ప్రజలందరికీ సంక్రాంతి జనవరి శుభాకాంక్షలు. అందరూ ఖచ్చితంగా చిన్నపిల్లలు, పెద్దలు ప్రతి ఒక్కరికి అన్ని రకాల వస్తువులు, అన్ని రకాల
అనుకూలంగా ఉన్నాయి. ప్రతి ఒక్కరూ రావాలని కోరుకుంటున్నాము. చాలా చాలా థ్యాంక్స్ అండి. లాస్ట్ ఇయర్ చాలా లాస్ అయినారు అని చెప్పారు, వర్షాలు ఎక్కువగా వచ్చాయి, అందులో మీ బిందు ట్రేడ్ ఫేర్ ఎగ్జిబిషన్ సరిగా నడవలేదని చెప్పారు. దానిపై మీ అభిప్రాయం? ఏం అడగపోయినా హిందూపురంలో అయితే ప్రతి సంవత్సరము వేస్తూనే ఉంటామండి. ఇక్కడ వర్షాలు అంటే ప్రకృతికి మనం ఏం చేసేది ఏమీలే, వచ్చినాయి లాస్ అయినా కానీ హిందూపురంలో ప్రతి సంవత్సరం ఏదో ఒక కాన్సెప్ట్ వేసి ఇక్కడ బిందు ట్రేడ్ ఫేర్ ఎగ్జిబిషన్ అనేది ఇక్కడ నడుపుతూనే ఉంటాం. ఎన్ని రోజులు ఉంటుంది సార్? ఇంకా 35 రోజులు ఉంటుంది మేడం. ఇవాళ చాలా రష్ ఎక్కువ ఉందండి ఎగ్జిబిషన్లో, డైలీ అలాగే ఉంటుందా మేడం? మామూలు సండే సాటర్డే ఇలా ఉంటుంది, మామూలు టైంలో చాలా తక్కువ ఉంటుంది పబ్లిక్ కూడా. సండే సాటర్డే బాగా ఇట్లా ఫుల్ రద్దీగా ఉంటుంది. జనాలకైతే ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని రకాల చర్యలు తీసుకొని మనం పెట్టున్నాము. చిన్నపిల్లలకి కానీ పెద్దలకు కానీ అన్ని రకాల వస్తువులు దొరికేలాగా ప్రతి ఒక్కటి, చిన్నపిల్లలకి అనిమల్స్ కానీ, వాటర్ ఫౌంటైన్స్ కానీ, సెల్ఫీ స్టూడియోస్ కానీ ప్రతి ఒక్కటి అనుకూలంగా చేసి పెట్టున్నాము. చాలా ఇయర్స్ తర్వాత జైంట్ వీల్ ఎక్కాను, చాలా థ్రిల్లింగ్గా అనిపిస్తుంది.
నవ్వరా ఎట్లాను హాయ్ డ్రాగన్ రైడ్ ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ ఈ సైడ్ స్టాల్స్ ఉన్నాయండి. ఇక్కడ ఫ్యాన్సీ ఐటమ్స్ కానివ్వండి, కిచెన్ కి సంబంధించిన ఐటమ్స్, ఇంకా హ్యాండ్ బ్యాగ్స్, ఇంకా చాలా ఐటమ్స్ ఉన్నాయి. ఇంకా 150 రూపీస్కి టీ షర్ట్స్, ఇంకా నైట్ వేర్ బ్రాండ్స్, ఇంకా చాలా ఉన్నాయి. సో అవన్నీ కూడా ఇప్పుడు చూసేసాను. అదే తు క్యా లేనా హై ఫ్యాన్సీ ఐటమ్స్ అంతా ఉంది. మీకు కావాలంటే గాజు ఇస్తాము. 1 డజన్ వచ్చేసి 120 రూపీస్. 1 డజన్ వచ్చేసి మామూలు మీకు గాజు వచ్చేసి 30 రూపాయలు బాక్స్ ఐటమ్ ఉంది. ఒక బాక్స్ ఐటమ్ 30 రూపాయలు. మామూలు మట్టి గాజు 80 రూపీస్ ఒక డజన్ వచ్చేసి. డాడీ తీసుకో పెట్టుకో. ఇక్కడ కొంతమంది రివ్యూస్ తీసుకుందాం. ఇక్కడ టీడీపీ కౌన్సిలర్ రఘు గారు ఉన్నారు. రఘు గారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్, ఇక్కడ ఎగ్జిబిషన్కి వచ్చారు, ఎలా ఉంది? అనుకోకుండా కలిసారు మీరు. చాలా బాగుంది. పిల్లలు ఆడుకోవడానికి ఇట్లాంటి చల్లటి వాతావరణంలో ఈరోజు మన హిందూపూర్ ప్రాంతంలో ఆర్టిఫిషియల్ జంతువులు
మనం ఏదైనా గేమ్స్ కానీ షాపింగ్ కానీ ఫ్యామిలీతో స్పెండ్ చేయడానికి మంచి ఆహ్లాదకరమైన ప్రాంతం ఇది. సంవత్సరం ఎవ్రీ ఇయర్ ఎగ్జిబిషన్ వారు ఇక్కడ పెడుతూ ఉంటారు. అదేవిధంగా ఈ ఇయర్ కూడా చాలా చక్కగా డిఫరెంట్గా అనిమల్స్ చాలా చక్కగా బాగా అందంగా ఉన్నాయి. లోపల కూడా గేమ్స్ కానీ షాపింగ్ కానీ చూడండి, ప్రజలందరూ కూడా ఎంత సందడిగా ఉంది. పిల్లలందరూ కూడా ఫ్యామిలీస్తో వచ్చి సండే ఈవినింగ్ ఈరోజు చాలా ఆనందంగా ఉందండి. లోపల చక్కగా క్లీన్ కానీ బాగా మెయింటైన్ చేస్తున్నారు. ఎగ్జిబిషన్ ఎవరైతే యాజమాన్యం ఉందో బాగా చక్కగా స్పేషియస్గా క్లీన్గా నచ్చే విధంగా ఉంది అని అరేంజ్మెంట్స్ కూడా చాలా బాగున్నాయండి. చాలా థ్యాంక్స్ అండి. పేరు నిర్మల అండి. నిర్మల గారు, ఎలా ఉందండి ఎగ్జిబిషన్? మీరు ప్రతిసారి వస్తారు ఎగ్జిబిషన్కి? ప్రతిసారి వస్తామండి. ముందుసారి కంటే ఈసారి చాలా బాగుందండి. అప్పుడు వర్షాలు వచ్చాయి కాబట్టి కొంచెం ప్రాబ్లం అయింది, ఇప్పుడు బాగుంది. ఈ ఎగ్జిబిషన్ చూస్తుంటే మీకు ఎలా అనిపించింది? మీకు చాలా బాగుంది, చాలా ఎంజాయ్గా ఉంది. మీ పిల్లలు ఏదండి? హాయ్, నీ పేరు? మోక్షిత. మోక్షిత, నీకు ఇక్కడ ఏం నచ్చింది? నీకేం ఇష్టం? జంపింగ్. నీ పేరు ఏం పేరు? ద్రోణ. ద్రోణ ఎలా ఉంది నీకు ఇక్కడ? చాలా బాగా నచ్చింది. నీకు ఇక్కడ ఏం ఎక్కువ నచ్చింది? నాకు ఈ బొమ్మలు, ఇక్కడ తిరిగే పక్షులు, ఇక్కడ తిరిగే జైంట్ వీల్ అంతా బాగా నచ్చింది. అంతా బాగా నచ్చింది. అన్నీ తిరిగావా? అన్నీ తిరిగా. ఎలా ఉంది తేజ ఎగ్జిబిషన్? బాగుంది, సూపర్ ఉంది. అదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో బాగా ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మరింతగా నా ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.